ఇంజనీరింగ్ చేయాలి అనుకున్న స్టూడెంట్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. యూకే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్, అవునండి, ఇంటర్మీడియట్ తర్వాతే యూకే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ చేయొచ్చు. అది కూడా అపోలో యూనివర్సిటీ వాళ్ళు అందిస్తున్నారు. అసలు ఎలిజిబిలిటీ ఏంటి, కాస్ట్ ఎంత అవుతుంది, నిజంగానే మనం ఇంజనీరింగ్ యూకే లో చేయొచ్చా, ఎన్ని ఇయర్స్ చేస్తాం, అలాగే ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్, ఇలా కంప్లీట్ గా డీటెయిల్ గా మనం డిస్కస్ చేస్తాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో యూకే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అందిస్తున్న ఏకైక యూనివర్సిటీ అపోలో యూనివర్సిటీ. మీకు ఆల్రెడీ తెలుసు, అపోలో బ్రాండ్ 72 హాస్పిటల్స్, 5000+ ఫార్మసీస్, 300+ క్లినిక్స్ మనకున్నాయి. సో ఈ అపోలో యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 2021 లో ఎస్టాబ్లిష్ చేశారు. అపోలో యూనివర్సిటీలో 2 years చదువుతారు అండ్ 1 year యూకే లో చదువుతారు. అది కూడా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. సో ఈ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అనేది 100 years ఎగో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారనమాట. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యొక్క కాలేజ్ ఇమేజ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే అసలు బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి, ముందుగా మనకి ఇక్కడ బీబీఏ ఉందన్నమాట, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అపోలో యూనివర్సిటీలో చదువుతారు, థర్డ్ ఇయర్ యూకే లో చదువుతారు. సో మీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఏమేమి నేర్చుకుంటారంటే ఇంట్రడక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్, బిజినెస్, ఎకానమీ అండ్ సొసైటీ, ప్రిన్సిపల్ ఆఫ్ మార్కెటింగ్, మేనేజింగ్ హ్యూమన్ రిసోర్స్, బిజినెస్, ఫైనాన్స్ అండ్ రిపోర్టింగ్, మేనేజింగ్ హెల్త్ డేటా టెక్నాలజీస్ ఫస్ట్ ఇయర్ నేర్చుకుంటారు. సెకండ్ ఇయర్ లో ఆర్గనైజేషనల్ బిహేవియర్ స్ట్రాటజీ, బిజినెస్ ఎన్వైరన్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్. అలాగే థర్డ్ ఇయర్ లెస్టర్ యూనివర్సిటీలో రీసెర్చ్ మెథడ్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ప్రాక్టీస్, ఇంటర్నేషనల్ బిజినెస్, బిజినెస్ ఎథిక్స్, క్రైసిస్ మేనేజ్మెంట్, బిగ్ డేటా అండ్ పీపుల్ అనలిటిక్స్ చేస్తాం. ఈ బీబీఏ కోర్స్ మీరు చేయాలి అంటే ఇంటర్మీడియట్ లో మీకు 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ బీబీఏకి ఎలిజిబుల్ అవుతారు. ఇకపోతే స్కాలర్షిప్స్ ఉంటాయా అంటే లెస్టర్ యూనివర్సిటీలో యూనివర్సిటీ ఫీలో 15% ట్యూషన్ ఫీ అనేది మీకు స్కాలర్షిప్ ద్వారా వస్తుంది. అండ్ అదేవిధంగా మెరిట్ బేస్డ్ కింద 80% అబౌవ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ లో 25% డిస్కౌంట్ అనేది వస్తుంది. అలాగే ఇంకో కోర్స్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇది కూడా 3 years కోర్స్ అనమాట. 2 years అపోలో యూనివర్సిటీ, థర్డ్ ఇయర్ లెస్టర్ యూనివర్సిటీ. ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ లో ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డేటా స్ట్రక్చర్స్ త్రూ C++, ప్రోగ్రామింగ్ సాల్వింగ్ అండ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ పైథాన్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, డిజిటల్ లాజిక్ డిజైన్. సెకండ్ ఇయర్ లో కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథమ్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ జావా, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, బేసిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. థర్డ్ ఇయర్ లో లెస్టర్ యూనివర్సిటీలో కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అడ్వాన్స్డ్ C++ ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ అండ్ విజువలైజేషన్, బిగ్ డేటా అండ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్, అడ్వాన్స్డ్ ఏఐ, ఇంటర్నెట్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్సెట్రా. ఇక్కడ కూడా మీకు స్కాలర్షిప్ సేమ్ అండి, బీబీఏ చెప్పినట్టు కూడా మీకు ఇక్కడ స్కాలర్షిప్స్ వస్తాయి, సేమ్ స్కాలర్షిప్. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లో మినిమం 60% మార్క్స్ ఉండాలి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లో. అండ్ ఖచ్చితంగా మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయితేనే ఎలిజిబుల్ అవుతారు. అండ్ అదేవిధంగా డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు, కానీ మీకు డిప్లొమాలో మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరియు 17 to 24 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఆ యొక్క ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే December 31st, 2026 ఈలోగా 17 to 24 years లోపల వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇంకో కోర్స్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సేమ్ ఇది కూడా 3 years కోర్స్ అనమాట. 2 years అపోలో, థర్డ్ ఇయర్ లెస్టర్ యూనివర్సిటీ. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏమేమి కోర్స్ అపోలో నేర్చుకుంటారు అండ్ థర్డ్ ఇయర్ అపోలో ఏం నేర్చుకుంటారు డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేశారు. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే సేమ్ అండి, కంప్యూటర్ సైన్స్ ఎలిజిబిలిటీ అనమాట. 60% మార్క్స్ మీకు వచ్చి ఉండాలి మరియు 17 to 24 years మధ్యలో మీరు ఖచ్చితంగా ఉండాలి. స్కాలర్షిప్స్ పొందడానికి డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉందన్నమాట. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు రెఫరెన్స్ ఐడి అని అడుగుతారు. అక్కడ TSBHA05 ఈ కోడ్ని మీరు రెఫరెన్స్ ఐడి కింద అప్డేట్ చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. తద్వారా మీకు స్కాలర్షిప్స్ అనేవి వస్తాయి. ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే మనకి అరౌండ్ 30 lakhs అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా మీరు ఫైనల్ ఇయర్ లెస్టర్ యూనివర్సిటీలో చేసేటప్పుడు మీకు పర్ వీక్ 20 hours పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. అండ్ అక్కడ మీకు లెస్టర్ లో ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటే అది కావదని, మీరు షేరింగ్ లో ఉంటారు కాబట్టి తక్కువ ఖర్చులోనే మీరు అక్కడ ఫుడ్ అకామిడేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్ గా పర్ మంత్ కి మీరు 600 to 800 pounds మీరు ఎర్న్ చేస్తారు పార్ట్ టైం ద్వారా. అలాగే మీరు మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు కోర్స్ కంప్లీషన్ డిగ్రీ అనేది లెస్టర్ యూనివర్సిటీ నుంచి వస్తుంది. అండ్ అదేవిధంగా అక్కడ మీరు ఇంకొక 2 years ఎక్స్ట్రాగా వర్క్ చేసుకునే వర్క్ పర్మిట్ కూడా మీకు ఉంటుంది. అడ్మిషన్స్ కోసం 9121329427 కి కాంటాక్ట్ అవ్వండి, లేదా మీకు ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే వీళ్ళని సంప్రదించవచ్చు. ఆర్ మీరు కామెంట్ సెక్షన్ కూడా మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు,
ఈ వీసా ప్రాసెస్ అంతా ఎలా ఏంటంటే కంప్లీట్ గా అపోలో యూనివర్సిటీ వాళ్ళే మీకు గైడ్ చేస్తారు. ఈ వీసా ప్రాసెస్ అవ్వచ్చు అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకుంటారు. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఓకే యూకే లెస్టర్ యూనివర్సిటీ అంటే ఓకే మాకు ఫైన్, ఈ అపోలో యూనివర్సిటీ 2 years ఉంటాం కదా, అక్కడ మాకు ఇంకా అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ ఎలా ఉంటుంది అంటే మీకు ఇక్కడ హాస్టల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా ఫెసిలిటీ విషయానికి వస్తే ఏటీఎం, లైబ్రరీ, క్యాఫ్టీరియా, డిజిటల్ క్యాంపసెస్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఎక్సెట్రా ఉన్నాయి. వీటితో పాటు మీకు స్టూడెంట్ క్లబ్స్ కూడా ఉన్నాయి అనమాట. సో అవేంటంటే అపోలో మోడల్ యుఎన్ క్లబ్ అని, ఇన్నోవేషన్ క్లబ్ అని, అలాగే రీడింగ్ అండ్ లిటరరీ క్లబ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ క్లబ్, ఈవెంట్ మేనేజ్మెంట్ క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్, ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్, క్విజ్ క్లబ్, హెల్త్ క్లబ్, అపోలో మీడియా క్లబ్ ఎక్సెట్రా. సో ఇది ఓవరాల్ గా యూకే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్ వీడియో అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.